జనవరి 14న రైతు భరోసా అమలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ముందుగా కమిట్మెంట్ అయినా నగదు కంటే తగ్గించి ఇవ్వొద్దని నిర్ణయించింది సబ్ కమిటీ. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని డిసైడ్ అయింది. 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. జనవరి 14న రైతు భరోసా అమలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ముందుగా కమిట్మెంట్ అయినా నగదు కంటే తగ్గించి ఇవ్వొద్దని నిర్ణయించింది సబ్ కమిటీ. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని డిసైడ్ అయింది. 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది.